ఎట్ ద టెల్కర్ ఉమామహేశ్వరి గారు కామెంట్ చేశారండి. నమస్కారం గురుగారు, నాకు ఈరోజు గుడిలో బ్రాహ్మణుడు ఒకరు మాట్లాడారు. గుడి లోపల ఎండుగడ్డిని కాల్చి బుడిద చేశారు. ఆ విషయంలో ఆయనతో మాట్లాడినట్టు కల వచ్చింది. ఇది దేనికి సంకేతం? గుడిలో బ్రాహ్మణుడు గడ్డి కాల్చడం అన్నాడు కదా, అది గడ్డి కాకపోవచ్చు. గడ్డి కూడా కాలుస్తారు రెండు సందర్భాల్లో. ఒకటి స్వామి వారి యొక్క ఉత్సవాలు, అంటే పేరేటి ఉత్సవాలు జరుగుతాయి కదా, బ్రహ్మోత్సవాలు లాంటివి, ఆ సమయంలో దిష్టి తీయడానికి గడ్డి కాలుస్తారు. రెండవది ప్రతిష్టప్పుడు ఈ కుంభం పోసి గడ్డి కాల్చి అద్దం ముందు చూపిస్తారు, ఆ సమయంలో గడ్డి కాలుస్తారు. మిగతా సమయంలో మీరు గడ్డి కాల్చినది అనేది దర్భ కాల్చి ఉంటారు, అంటే హోమం చేసేటప్పుడు దర్భను కాల్చి అది అందరికీ బొట్టు పెట్టడానికి అలా దర్భను కాల్చి ఉంటారు. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా బ్రాహ్మణుడు కల్లో కనబడడం మంచిది, గుడిలో కలవడం మంచిది. దర్భను కానీ గడ్డిని కానీ బ్రాహ్మణుడు కాల్చడం కనబడితే అది అత్యంత శుభయోగం. ఎందుకంటే మీరు గుడిలో అని చెప్పారు కాబట్టి అద్భుతమైనటువంటి మీకు శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, ఇంట్లో ఏదైనా వ్రతమో హోమమో జరిగే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. శుభకార్యము కూడా జరగవచ్చు. శుభమస్తు. నమస్కారం.